హలో బ్యూటిఫుల్ పీపుల్, నా పేరు మురళి. మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. గ్రౌండ్ అండ్ 3 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ విజయవాడలో మీ వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూస్తుంటే మన ఛానల్ అయితే రిఫర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి 115 గజాలండి. గ్రౌండ్ అండ్ 3 ఫ్లోర్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ కింద గ్రౌండ్లో వచ్చేసి అండ్ కార్ పార్కింగ్స్ అండ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ పైన 3 ఫ్లోర్స్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. పైన 3 ఫ్లోర్స్ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సింగిల్ బెడ్రూమ్ మీరు చూస్తున్నారు, ఇదే అండి సేమ్. అండ్ మొత్తం వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసిస్తున్నారండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి లొకేషన్ విజయవాడ కానూరు అండి. అండ్ ఈ హౌస్ దగ్గరికి అయితే మనకి 3 వైపుల నుంచి రావచ్చు అండి. బందర్ రోడ్ నుంచి అయితే కామైతో ఆర్చ్ నుంచి రావచ్చు. ఏలూరు రోడ్ నుంచి అయితే డిమార్ట్ వైపు నుంచి రావచ్చు అండి, శ్రీశక్తి కళ్యాణ మండపం మీదుగా. లేదా సిటీలోంచి అయితే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ మహానాడు రోడ్ నుంచి అయితే రావచ్చు అండి. అండ్ ఎటైనా కానీ మీకు ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి, హైవేస్ నుంచి అయితే ఎటైనా కానివ్వండి. అండ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఫేసింగ్స్ అన్నీ కూడా నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మెయిన్ డోర్ అండ్ ఇంటర్నల్ డోర్స్ కూడా నార్త్ అండ్ ఈస్ట్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నార్త్ ఈస్ట్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ హౌస్కి అయితే. అండ్ సరౌండింగ్స్ అంతా కూడా ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి. చాలా అంటే చాలా బాగా డెవలప్ అవుతుంది ఏరియా అంతా కూడా. అండ్ ఈ హౌస్ అయితే కొలతలు వచ్చేసి పడమర వైపు వచ్చి 39 వస్తుందండి. అండ్ లోతు వచ్చి 26.5 వస్తుందండి. కొలతలు కూడా ఒక ఇండిపెండెంట్ హౌసెస్కి ఏవైతే కొలతలు కావాలో ఆ విధంగా అనుకూలంగా ఉన్నాయండి. అండ్ సైట్ మెజర్మెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ లోపల ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి. ఈచ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి. అండ్ ఒక్కొక్క ఫ్లాట్ వచ్చి 1000 SFT వస్తుందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే. అండ్ బిల్డింగ్ మొత్తం మీద అయితే 4000 SFT వస్తుందండి ఈ బిల్డింగ్ మొత్తం మీద. అండ్ ఇది విడివిడిగా అయితే సేల్ చేయరండి, టోటల్ హౌస్ లాగా ఇండిపెండెంట్ హౌస్ లాగా అయితే హౌస్ మొత్తం అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. గ్రౌండ్ అండ్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. అండ్ ఫ్రంట్ రోడ్ కూడా వచ్చి 60 అడుగుల రోడ్ అండి. ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్, ఆల్రెడీ లేఅవుట్లో రోడ్ కూడా ఉంది. ఈ రోడ్డు సీదా మనకి కానూరు నుంచి శ్రీశక్తి కళ్యాణ మండపం ఏలూరు రోడ్ వరకు కూడా కనెక్టివిటీ ఉందండి. అండ్ సరౌండింగ్స్ అంతా కూడా ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా. అండ్ బిల్డర్ కూడా రిప్యూటెడ్ బిల్డర్ అండి. ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్ ఎప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ మ్యాక్సిమం కన్స్ట్రక్ట్ చేస్తారు ఈయన గారు. అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బిల్డర్స్ ఇన్ కానూరు. అండ్ దీని ప్రైస్ అయితే మొత్తం బిల్డింగ్ మొత్తం అయితే 1,35,00,000 చెప్తున్నారండి. 115 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన గ్రౌండ్ అండ్ 3 ఫ్లోర్స్ అండి. అండ్ మొత్తం 4000 SFT వచ్చే ఈ బిల్డింగ్ ప్రైస్ అయితే 1,35,00,000 చెప్తున్నారు. వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసిస్తారండి. అన్ని ఫ్లాట్స్లో కూడా సేమ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ విధంగా అయితే వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసిస్తారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు విజయవాడ చుట్టుపక్కల ఎంత బడ్జెట్లో ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే రోడ్ సైడ్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు.
అండ్ సెకండ్ బెడ్రూమ్ ఈ విధంగా వస్తుందండి. అండ్ 2 బెడ్రూమ్స్ కూడా బిగ్ సైజ్ అండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి 13 by 15 feet వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా బిగ్ సైజ్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చి ఆల్మోస్ట్ 12 by 11 వస్తుందండి. ఇది కూడా కింగ్ సైజ్ బెడ్ వేసినా కానీ స్పేషియస్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉందండి, తప్పకుండా రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ చూస్తారు ఫ్రెండ్స్, సరౌండింగ్స్ అంతా కూడా బ్యూటిఫుల్ డూప్లెక్స్ హౌసెస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయండి. అండ్ ఇప్పుడు చాలా బాగా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది. అండ్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా రేట్ అయితే మీరు చూసిన తర్వాత రేట్ అయితే తప్పకుండా మాట్లాడొచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మురళి సైనింగ్ ఆఫ్.